వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చా. వెల్కమ్ బ్యాక్ టు సి స్టూడియోస్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, అరే నువ్వు ఏ టాపిక్ మీద వీడియోస్ చేసినా నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రా, ఎందుకంటే వాళ్ళకి అసలు నీ కంటెంటే నచ్చదు. ఏంటి నా కంటెంట్ నచ్చదా? అవునరా, మళ్ళీ చెప్పాలి ఏంటి? అసలు నా కంటెంటే నచ్చకపోతే ఎందుకురా అంతమంది చూస్తారు? వాళ్ళు జస్ట్ నేను యూజ్ చేసుకుంటున్నారా, నువ్వు ఇచ్చే కంటెంట్ని XML ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళే ఎడిట్ చేసుకుంటున్నారు. ఇంకా నీతో పని ఏంటి వాళ్ళకి? గైస్, ఈడైతే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఈ సంగతి చూద్దాం. సో దీంట్లో వచ్చేసి 3 స్టెప్స్ అయితే ఉంటాయి: డౌన్లోడ్, అప్లోడ్ అండ్ లాస్ట్ అది వెరీ ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ XML. ఫస్ట్ మీరు నా పేజ్లోకి వెళ్ళి వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన వీడియో. దాని తర్వాత నా పేజ్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాని మీద అయితే క్లిక్ చేసుకొని వెబ్సైట్లోకి వెళ్ళండి. అండ్ వెబ్సైట్ లింక్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. పైకి అయితే స్క్రోల్ చేయండి. మీకు ఏ వీడియో ఇందాక వీడియో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ వీడియో XML ఫైల్ అనేది నా ఛానల్లో పెట్టని వీడియోస్ కూడా XML దీంట్లో ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడైతే ఉంది కదా రిలికల్ 2 అని, దాని మీద క్లిక్ చేయండి. యాడ్ వస్తుంది, బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ అనేది అడుగుతుంది, మీ యొక్క గూగుల్ డ్రైవ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద నొక్కైతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ 1 ఈస్ కంప్లీటెడ్. నౌ గో టు ద స్టెప్ 2. ఒకటి వేయింది. సో తర్వాత వచ్చేసి అప్లోడ్. ఆ XML ఫైల్ అలర్ట్ మోషన్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయినాక ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది కదా, టెంప్లెట్స్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశాక ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ XML ఫైల్, అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేశాక అయితే ఇలా వస్తుంది, మీ ఫైల్స్కి అయితే వెళ్తుంది. సో ఇందాక మీరు XML డౌన్లోడ్ చేశారు కదా, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోవాలి. అప్లోడింగ్ XML అని ఉంది కదా, లోడ్ అవుతుంది కొంచెం. అండ్ లోడ్ అయినాక అయితే ఇలా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ ఫోటో రీప్లేస్ చేసుకోవచ్చు. ఎడిట్ గ్రూప్ మీద అయితే నొక్కండి. నొక్కినాక ఇలా అయితే వస్తుంది. కలర్ అండ్ ఫీల్డ్ మీద నొక్కండి. నెక్స్ట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ద స్టార్ మార్క్, సెలెక్ట్ యువర్ ఫోటో వాట్ యు వాంట్ అండ్ ఎంజాయ్. ఒకటి వేయింది, 2 వేయింది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ నోటిఫికేషన్. ఎస్, నోటిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ బెల్ అనేది ఆన్లో పెట్టుకోకపోతే నేను పెట్టే నోటిఫికేషన్ రాదు కదా, దానివల్ల నా వీడియోస్ మీ దాకా చేరుకోవు. సో ఈ వీడియోస్ చూడండి, నేను ఒక 2 days బ్యాక్ అయితే 2 వీడియోస్ అయితే పెట్టాను, కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు చూడలేదు, నాన్ సబ్స్క్రైబర్సే చూశారు. సో అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి, లేదంటే నేను పెట్టే ఏ వీడియో మీ దాకా చేరుకోదు. సో ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో నా వీడియోస్ యూస్ అయ్యే వాళ్ళకందరికీ షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో హార్ట్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఉంటా మరి. దృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి.